అరే సార్ సార్ రారా సార్ సార్ వదలండి సార్. నోరు సార్, పోయి. చొక్కా కూడా సార్ ఎక్కడ సార్ తెలియదు సార్ నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు సార్? నాకేం తెలియదు సార్. నేను ఈ లోపల ఎప్పుడో మానేశాను సార్. వదిలేదు సార్. నాకేం తెలియదు సార్. సార్ 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 నన్ను ఎందుకు సార్ తీసుకొచ్చారు? నేనేం చేయలేదు సార్. నువ్వేమీ చెయ్యలేదా? ఇద్దరిని హత్య చేసి జైలుకు వెళ్ళొచ్చావు. బయటకు వచ్చాక ఆర్డీఓను హత్య చేసావు. ఏమీ చేయలేదంటున్నావు? సార్ 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 నేను ఆ పనులను ఎప్పుడో మానేశాను సార్. మారిపోయావు. నేను చేయట్లేదు సార్. ఏయ్, వదిలేదు సార్. నీలాంటి వాళ్ళు నేను ఊరికే వదిలిపెట్టను. నేరుగా పైకి పంపేస్తాను. ఈ హత్య చేసినందుకు నేను ఎన్కౌంటర్ చేసినందుకు నువ్వేం చెయ్యగలవు? సార్ ఏమంటున్నారు సార్? నాకేం తెలియదు అలాగో. సార్. సరే నేను ఎన్కౌంటర్ చేయలేదు. అయితే తప్పు ఒప్పుకోరా? సార్ తప్పు చేస్తేనే కదా సార్ ఒప్పుకోవడానికి. సరే ఉండు. ఈ తప్పు ఒప్పుకో. నేనే నిన్ను కోర్టుకు తీసుకువెళ్ళి నీకు జామీన్ ఇప్పిస్తాను. ఇదిగో చూడు, భయపడకు. నేను చెప్పేది విను. నువ్వు అక్కడ రోడ్డు మీద కూర్చుని తింటూ ఉన్నావు, సరేనా? ఆర్డీఓ కారులో కాచేస్తూ వెళ్ళారు. ఆయన మీద ఉండే కోపంతో ఆయన నువ్వు చంపేశావు, సరేనా? సార్ అది సరే 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 నేను ఈ విషయం చాలా ఈజీగా చేసేస్తాను. నువ్వు కోపంలో తెలియకుండా షూట్ చేశానని చెప్పి నీ మీద కేసు ఉండదు. నేను రిలీజ్ చేసేస్తాను. పద పద. నువ్వు కళ్ళు తుడుచుకో. రెడీగా ఉండు. త్వరగా త్వరగా కళ్ళు తుడుచుకో. ఏడవకూడదు. రెడీనా? ఓకే చెప్పు. సార్ ఆ రోజు నేను ఫుల్గా తాగున్నాను సార్. అప్పుడు ఆర్డీఓ గారు కారులో వచ్చారు. పైకి పట్టుకుని కారుని ఆపాను. నేను కాల్ చేస్తానని చెప్పగానే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళారు. నేను వెంటనే కాల్ చేస్తాను సార్. అంతే, ఇది చాలు కదా. సార్ నన్ను ఏం చేయరు కదా సార్. కోర్టుకి వెళ్దామా? కొట్టుదాకా ఎందుకు? నేనే నిన్ను వదిలేస్తాను కదా. వెళ్ళు 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 వెళ్ళు. ధన్యవాదాలు సార్. బాగుండు చల్లగా ఉండు. వెళ్ళు. సరిగా పనిచేయడం లేదు అని మీరే కదా చెప్పారు. కానీ కేవలం 2 రోజుల్లోనే ఆర్డీఓను హత్య చేసిన హంతకుడిని మేము కనిపెట్టాం. ఏ పనిని త్వరగా చేసింది పోలీస్ డిపార్ట్మెంటే. కానీ సార్ మీరెందుకు ఆయన్ని చంపారు? అతని దగ్గర ఆయుధం ఉంది, తుపాకీ కూడా ఉంది. వాళ్ళు నన్ను చంపడానికి వచ్చాడు, అందుకే ఇలా చేశాం. ముఖ్యమైన విషయం, ఒక నిజాయితీ గల వ్యక్తిని చంపినందుకే అలా చేశాం. నౌ ద కేస్ ఇస్ క్లోజ్. లెట్స్ మూవ్. అరే నువ్వు ఆడిన గేమ్ చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. నేనేమి మీకోసం అలా ఏమీ చేయలేదు. కానీ ఇది నాకు మాత్రమే బోస్. మీకోసం మాత్రమే నేను చేయలేదు. ఆ, నా భార్య బిడ్డల కోసం చేశాను. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు వచ్చే జీతం నా ఖర్చులకే సరిపోవడం లేదు. నేను బిర్యానీ తినాలంటే మీరిచ్చే డబ్బే నాకు కావాలి. మావయ్య ఊరి నాయను, మీ బిర్యానీతో నాతో ఆడుకుంటున్నారే. చందు, చందు, ఇకపైన నువ్వు ఫ్రీగా ఉండొచ్చు. ఈ కేసు క్లోజ్ అయ్యింది. ఇకపైన నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉండొచ్చు. సరే నేను బయలుదేరుతాను. మీకేం సాయం కావాలో నన్ను అడగండి. అల్లా హాఫీస్. ఆ ఆఫీసర్ అతన్ని చంపేశారని అంటున్నారు. ఏయ్ నిలోఫర్, నువ్వు కొంచెం తక్కువగా ఆలోచించు. ఆ హత్య చేసింది నా మనిషే. ఏయ్ చందు, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్తున్నా. ఇంటికా? ఇంత త్వరగానా? చూడు, ఈరోజు మనం సంతోషంగా ఉండాల్సిన రోజు మావయ్య. ఇది కూడా ఉంది. నిలోఫర్, నువ్వు కూడా త్వరగా రెడీ అయ్యిరా, వెళ్దాం. ఆ హత్య ఇంకా ఎవరో చేశారనుకున్నా. కానీ నీలాగా ఎవరు గన్నుతో షూట్ చేస్తాడు? నన్నెప్పుడు
షూట్ చేస్తావు? బంగారం డీల్ అయిపోతుందా? చేస్తానే అది చాలా ముఖ్యం. మనం కరెక్ట్ టైంకి దాన్ని ఫినిష్ చేయాలి. మన దగ్గర 25 బాక్సులు. సరే నువ్వేమంటావురా? నేను చెప్తారో మనము అదే చేయాలి. అది కూడా కరెక్టే. ఇకపై మేము చూసుకుంటాం. సరే నేను ఇప్పుడు బయలుదేరినా, మీరు చూసుకోండి. నేను రేపు ఫోన్ చేస్తాను, సరేనా? ఓకే అన్న, ఓకే. వీడేంటి మన కొత్త ఫ్రెండా? అలాగే ఉన్నాడు. సరే జాగ్రత్త రా. అన్న జాగ్రత్తగా వెళ్ళరానా? భోంచేశారా? లేదు, అదే నాకేమొద్దు, నువ్వు తిను. నాకు ఏమీ వద్దు. ఏం వద్దంటే ఏంటి అర్థం? నీకు మళ్ళీ ఆరోగ్యం పాడవాలా? హే, నువ్వెందుకు రోజు ఒకే డ్రెస్ వేసుకుంటున్నావు? నీ దగ్గర వేరే డ్రెస్ లేదా? ఆ? సరిపోయింది. మరి నీ బ్యాగ్లో ఏముంది? నావన్నీ అందులోనే ఉన్నాయి. అందులో అన్నీ ఉన్నాయి కానీ డ్రెస్ లేదు. అయ్యో. సరే రేపు నేను నీకు కొత్త డ్రెస్ కొనిస్తాను. ఇప్పుడు నువ్వు తిను, సరేనా? నేనే స్వయంగా చేశాను. కాస్తైనా తిని చూడొచ్చు కదా. అలాగా? హ. నీకు వంట కూడా వచ్చా? హ. ఏం వండేవో ఒకసారి చెప్పు. ఆలూ పరాతా మీకు ఇష్టం కదా? ఏ, ఆలూ పరోటా నా ఫేవరెట్ అని నీకెలా తెలుసు? ఆ, అది ఆ, అది జనరల్గా అందరికీ ఆలూ పరాతా అంటే ఇష్టం కదా. మా నాన్నగారికి కూడా అది చాలా ఇష్టం. అందుకే ఎప్పుడూ అదే వండుతాను. కానీ నాకు నచ్చదు.